కాకినాడలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రాధాకృష్ణ అదృశ్యం గాలింపు చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పీడీఓ విషాదాంతం మరొక ముందే కాకినాడ జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాధాకృష్ణ మిస్సింగ్ అనేది మిస్టరీగా మారింది. దాదాపు 5 రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. ఇంటికి వస్తాడా లేదని ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు జరిగిందండి, అసలు ఏం చెప్పేవారు మీ బ్రదర్? మార్చి నుంచి ఆఫీస్లో మెడికల్ ఆఫీసర్ కొన్ని వేధింపుల వల్ల ఆడు కొంచెం మనస్తాపానికి గురైనట్టు కనపడింది నాకు. తద్వారా వాడు సోమవారం నాడు సాయంత్రం 9 గంటల నుంచి కనిపించట్లేదు, ఇంటికి రాలేదు. తెల్లవారి వరకు కూడా చూసాము. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వారు అది కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. షేర్ చేశారమ్మా మీ నాన్నగారు ఎప్పుడైనా ఇష్యూ గురించి కానీ ఇంట్లో ఎలా ఉండాలని ఏం మాట్లాడేవారు కాదు. మా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారు. మాకు కావాల్సినవన్నీ ఇచ్చేవారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేవారు. మాతో ఏ ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకునేవారు కాదు. మా ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండేవారు. తీర్చేవారు. అసలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. అసలు మామూలుగానే ప్రతిరోజు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. నీకేం చెప్పారు, ఏం మాట్లాడారు లాస్ట్ చివరిగా ఎప్పుడు మాట్లాడారు? చివరిగా ఆ రోజే అండి, మామూలుగానే మాట్లాడారు. ఇబ్బంది పెడుతున్నట్టు ఏం మాట్లాడలేదు. మాతో ఎప్పుడు అలాంటి బాధాకరమైన విషయాలు ఇలా బాధపడుతున్నాను ఇలా ఏం చెప్పేవారు కాదండి. ఏం షేర్ చేయలేదు. ఏం చేయలేదు. మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారు? ప్రతిరోజు మాట్లాడేవారండి ఎడ్యుకేషన్ గురించి. ఉన్నతాధికారి ఎవరైతే డాక్టర్ సాయి లోహిత ఉన్నారో ఆమె ఇబ్బందులకు గురి చేసింది. తప్పుడు బిల్లులు పెట్టాలని ఆయనపై ప్రెజర్ చేయడం వల్లే ఆయన ఈ విధంగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని కుటుంబ సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం రాధాకృష్ణ మదర్ ఉన్నారు. ఏం చెప్పేవారమ్మా మీతో? ఏం మాట్లాడేవారు? చెప్పేవాడు కదండి, నాకేం చెప్పలేదు బాబు. మీ గురించి ఏం మాట్లాడేవాడు? మా గురించి ఇంకోటి ఏం మాట్లాడు బాబు. మామూలుగానే ఉంటాడు. తన ఆఫీస్ నుంచి రావటం, ఫోన్ చేయటం, వెళ్ళటం, కూర్చోవటం, మళ్ళీ డ్యూటీకి వెళ్ళటం, ఏం కావాలి ఏంటి అని అడగటం. కానీ ఇంకా ఏ విషయాలు ఏం చెప్పేవాడు కదా బాబు. సోమవారం నైట్ వస్తాడని చూసాం, రాలేదు. 7 గంటలకు వచ్చాడండి. పిల్లోడిని కాలేజీ నుంచి తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడలేదు, రాలేదు. తెల్లవారులు ఇంకా అలా కూర్చొని చూసామండి. పిల్లలు నేను వస్తాడని రాలేదు. బాబు ఎక్కడన్నా కనిపెట్టి తీసిరండి బాబు. ఏం చెప్పుడమ్మా విషయాలు, ఏం చెప్పుడు. గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు గత 4 రోజుల నుంచి కూడా ఆయన ట్రేస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆయన ఆచూకీ లభించలేదు. ఖచ్చితంగా ఆయన మిస్సింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా సన్నిహితులు చెప్తున్న సిచ్యువేషన్. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.